అరే నమస్తే దోస్తులు. అరే ఏందిరా మామ బ్రెడ్ ప్యాకెట్ చూపెడుతున్నావు, బ్రెడ్‌లు కట్ చేస్తున్నావు, ఏం చేస్తున్నావు మామ జర చెప్పరాదే? అరే ఆగురా చెప్తా. ఇయాలనైతే మనమైతే బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాం. దేని మీద అనుకుంటున్నావు మామ? ఇగ మన పొయ్యి మీద మొత్తం మన విలేజ్ పద్ధతుల్లోనే మన పొయ్యి మీద బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాం. ఇగ ముందుగాలనైతే టమాటాను, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు కోసుకొని ఇట్లా లోతు గిన్నెలనైతే ఇట్లా ఉల్లిగడ్డలేసుకొని ఇట్లా ధనాధన ఒక 5 కోడిగుడ్లు కొట్టుకోరాదు మామ. ఇగ ధనాధన నీ చేయితోని ఒక 5 కోడిగుడ్లు కొట్టుకున్నావా? కొట్టుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు కొద్దిగా చిన్నగా అల్లం వెల్లిపాయ ఉంటది ఏసుకో. అల్లం వెల్లిపాయ గిన్నెలేసి రప్ప ఆడినని ఇగ మన విలేజ్ పద్ధతిలో మంచిగా పొయ్యి అంటు పెట్టు కాక. పొయ్యి అంటు పెట్టిన తర్వాత పొయ్యి పెనం మీద పెట్టు. పెనం మీద పెట్టిన తర్వాత ఇక నూనె పోసి బ్రెడ్ మనం కోసిన దాని మీద వేసి మనం తీసుకున్న దాన్ని దాంట్లో పోసి కింద మీద మేము ఫస్ట్ అయితే చేసినాం కొద్దిగా మాడిపోయినట్టు అయింది. ఇక సెకండ్ టైం అయితే పెద్దనైతే ఆమ్లెట్ పోసినాం కాక. పెద్దగా ఆమ్లెట్ పోసిన తర్వాత ఏం చేసినాం అంటే మిగిలిన 2 బ్రెడ్లు ఉంటాయి కదా, ఇక జర మాకు ఏమనిపించింది అంటే 2 బ్రెడ్లు అలా పెట్టి గుసగుస తిందామని అనుకుంటున్నాం. ఇక దాని మీద పెట్టి ఇక 2 నిమిషాలు అయిన తర్వాత అదైతే మంచిగా అయితే అవుతుంది కాక. అయిన తర్వాత మనం ఏం చేయాలి, ఒక సన్నపు గంట తీసుకొని దాని కింద పెట్టి లేపి కింద మీదకి లేపినాం అనుకో చిన్నగా అట్లా అయితే అయిపోతుంది. ఇక మనం రంది పడద్దు, ఇట్లా అయితే అది వేసుకొని గుసాయించడం. ఇక జర మన వీడియో చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ అయితే జర చేయరాదరే కాక.